నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని మాటలు వినుటకు చేరొచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ మరి నా వందనాలు, ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారం విన్న మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాన్నే మనం కంటిన్యూగా చేసుకుంటున్నాం. మనం పోయిన వారం విన్న మాటలు ఏంటి? పాత నిబంధనలో గర్వపడ్డ వారిని దేవుడు ఎలాగా అణిచివేశాడో మనం చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో, అప్పుడంటే యేసుక్రీస్తు వారు లేరండి అందుకే ఇలా జరిగింది అనుకోవచ్చు. క్రొత్త నిబంధనలో కూడా ఒక సంఘటన జరిగింది. అలాగే 2-3 సంఘటనలు జరిగినాయి, కానీ ఒక సంఘటన గురించి మనం చూద్దాం. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి తప్పు చేస్తే మాత్రం పనిష్మెంట్ అన్నది వెంటనే జరుగుతుంది. దేవుణ్ణి ఎరగక తప్పు చేస్తే పట్టించుకోవట్లేదు. నేను మొన్న పోయిన వారం చెప్పాను మీకు ఏమని, మన ఇండియాలోనే యేసయ్యని కానీ, దేవుణ్ణి కానీ, మన ప్రభువుని కానీ, మన రక్షకుని కానీ, పరిశుద్ధాత్మ ప్రభువుని కానీ, మరియమ్మని కానీ ఎంత హేళనగా మాట్లాడుతున్నారో, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో, ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నారో, ఎంత నవ్వులు పాలు చేస్తున్నారో. అయినా దేవుడు వాళ్ళు ఏమైనా చేస్తున్నాడా? చేయట్లేదు. కారణం ఏంటి? దేవుడి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు కనుక. మరి ఈరోజు అమెరికాలో ఒక చిన్న సంఘటన, దేవుడు మాకు అవసరం లేదు, దేవుడు మా దృష్టిలో జీరో అన్నందుకు అలా జరగట కారణం కన్న తండ్రి ప్రమేయం లేకుండా సృష్టి తనంతు తాను ప్రజలను కానీ ప్రజల ఆస్తులను కానీ నాశనం చేయదు అని బోల్డ్ లేఖనాల నుంచి మనం కొన్ని చూసామా లేదా? గుర్తుంది ఎవరికైనా? గుర్తుంది. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం చూద్దాం. గర్వపడ్డ వెంటనే శిక్ష వెంటనే వచ్చిందా రాలేదా అన్న విషయం చూద్దాం. నేను అందుకే చెప్తున్నానండి, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మాత్రం తప్పు చేయకూడదు. దేవుణ్ణి ఎరక్కోకుండా ఎన్ని తప్పులు చేసినా వేరే లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు అందరూ బ్రతుకుంటే కారణం ఆయన కృప. తెలుసుకుంటారు అందరూ కూడా. నిజంగానండి, మన క్రైస్తవులు అయితే కరుణాకర్ గారికి ఏమైనా జరగాలనో, లేకపోతే బాబా గారు ఎవరు ఉంటారు, అతను ఎవరో రాధా మనోహర్ గారు, అతనికి ఏదైనా జరగాలనో, లేదా లలిత్ కుమార్ గారికి ఏదైనా ఇలాంటి దేవుని నామానికి వ్యతిరేకంగా నడుస్తున్న వాళ్ళకి ఏదైనా జరగాలి, దేవుడు అంటే ఏంటి తెలియాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటాడో వాళ్ళు రక్షించాలనుకుంటాడండి. దేవుడు వాళ్ళని కాపాడాలనుకుంటాడు. అందుకే ఈరోజు దేవుడు ఇంకా మనుషులకు అవకాశం ఇవ్వటం ఎంత కారణం ఏంటి తెలుసా? రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుడికి. ఎందుకు అందరినీ కాపాడుతున్నాడంటే ఆయన తన పిల్లల్ని రక్షించుటకు చాలా ప్రణాళికలు చేశాడు. ఈ రోజుకి కూడా హేళన చేస్తున్నా యేసే రాకపోవడం గల కారణం ఏంటి అని అంటే, ఆయన మనుషులందరి ఎడల ఏం కలిగి ఉన్నాడంట? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు బ్రతుకుతున్నాం. దేవుడిని అవమానించినందుకు వెంటనే చనిపోవాలి. కానీ ఏంటంటే క్రీస్తు వారి కృప, ఆయన దీర్ఘశాంతం అడ్డుగా వచ్చి ఈరోజు మనుషులు దేవుడిని అవమానించిన వారు కూడా బ్రతకట కారణం ఆయన కృప. కానీ క్రొత్త నిబంధనలు అయితే, ఇంకా క్రొత్త నిబంధన స్టార్ట్ అవ్వకముందు జరిగిన చరిత్ర ఏంటి తెలుసా? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు. మనమైతే ఏదో అని అనుకుంటాం, కానీ దేవుడైతే అందరూ రక్షించబడాలి అనేటువంటి ఒక ఆలోచన అండి. అందుకే యేసుక్రీస్తు వారు ఇంకా రెండో రాకపోవడం కారణం ఇంకా రక్షించబడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఆయన యేసే రాటకు కారణం ఆలస్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, వారి మనసు మారాలి, అందరూ నా వైపు రావాలి, అందరూ నేను ఏర్పాటు చేసిన స్థలాల్లోకి, నేను కడుతున్న ఇంట్లోకి ప్రతి ఒక్కరూ రావాలి, ఎవ్వరూ నశించిపోకూడదు అనేదే దేవుని ఆలోచన అండి. కానీ గమ్ముని మనం తప్పు చేస్తున్న వాళ్ళు, తాగుతున్న వాళ్ళు, తిరుగుతున్న వాళ్ళు, లేదా ఏదైనా తప్పులు చేస్తున్న వారినో, దొంగతనాలు చేస్తున్న వారినో వాళ్ళని చూసి వ్యసన పడొద్దని ఇందాక చదివాం మనం. సహోదరుడు యాకోబు చదివాడు. తప్పు చేస్తున్నావు చూసి మత్సర పడొద్దు, నువ్వు కుళ్ళు పడొద్దు, అసూయ పడొద్దు, వీడి ఇంతే అని అనుకోకు. దేవుడి ఆలోచన, దేవుడి సంకల్పం వాడి పట్ల నెరవేరుతుంది. అందుకే వాళ్ళని దేవుడికి అంత వ్యతిరేకంగా తిరుగుతున్న మార్చటాకాలను బ్రతికిస్తున్నాడు. వాళ్ళ మారాలని మనం అందరం ప్రార్థన చేయాలి. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు
ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగంటే ఒక సందర్భం వచ్చింది. ఒకరికి వారిద్దరికి న్యాయం తీర్చడానికి రాజు ఎక్కడ ఉన్నాడో న్యాయపీఠం మీద ఉన్నాడు. ప్రజలందరూ ఎదురుగుండా ఉన్నారు. జరుగుతున్న సందర్భం చూడండి. జనులు 22వ వచనం, జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలేశారు. అంటే ఆ రాజు ఏదో వాళ్ళిద్దరికి సంబంధించిన తీర్పులు ఏదో న్యాయంగా తీర్చినట్టు ఉన్నాడు న్యాయపీఠం మీద కూర్చుని. అప్పుడు ప్రజలు అన్నారు, కూర్చుని ప్రజలందరూ అంటున్నారు ఏమని, నువ్వు మాట్లాడుతున్న స్వరం దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నాడు. ఇక్కడ రాజు హెచ్చింపబడుతున్నాడా, ప్రజలు హెచ్చిస్తున్నారా? ప్రజల తప్పు ఉందా, రాజు తప్పు ఉందా? ఇక్కడ ప్రజల తప్ప, రాజు తప్ప? ప్రజలు తప్పు చేశారు. ఇక్కడ బాగా గమనించాలి. పోనీ నువ్వు పలాని రాజు కన్నా, పలాని దేశపు రాజు కన్నా నువ్వు చాలా న్యాయంగా తీర్చావంటే దేవుడు ఇన్వాల్వ్ అవడు ఇందులో. అవుతాడా? ఒక మనిషితో నువ్వు జీవరత్నం కన్నా సమయాలు చాలా గొప్పడు అంటే దేవుడేం పట్టించుకోడు. జీవరత్నం కన్నా కొండే గొప్పడు అంటే పట్టించుకోడు. జీవరత్నం కన్నా రెబ్బక గొప్పదంటే పట్టించుకోడు. ఎందుకని? మనుషుల్లో ఒకడొకడు గొప్ప అవ్వచ్చు. సమయాల కన్నా జీవరత్నం గొప్పడు, సత్యంగారి కన్నా ఇంకొకరు గొప్ప, ఎవరైనా అవ్వచ్చు. కానీ మనిషితో పోల్చారు. ఎవరు పోల్చారు? మనుషులు పోల్చారు. ఏమని? నువ్వు మాట్లాడుతున్నది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అన్న వెంటనే ఏమవుతుంది చూడండి. అతడు దేవుని మహిమపరచునందున అతడనుందా వారనుందా? అతడనుందా వారనుందా? అక్కడ అతడు అంటే ఎవరు మహిమపరచలేదు? ఇక్కడ కిందన్న వాళ్ళు మహిమపరచలేదు. పోనీ ఇతను అనలేదు కదా, నేను దేవుణ్ణి అని అనుకోలేదు ఇతనేమను. కానీ వాళ్ళన్న మాటలను బట్టి ఇతను ఏమో అనుకున్నాడంటే దేవుని కనపరచలేదు. ఇతని మనసులో ఇతను కూడా ఆ మాటకే అంగీకరించాడు. ఏ మాటకు అంగీకరించాడు? దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదన్న వెంటనే ఇతను కూడా ఇతనిలో ఒక గర్వపడ్డాడు. అందుకే వారు దేవుని మహిమపరచనందున అనలేదు. ఇక్కడ అతడు అంటే ఎవరో ఒక్కడే. ఆ ఒక్కడెవరు ఇందులో కనపడుతుంది విడిగా? రాజు. మీకు అర్థమవుతుందా? రాజు కూడా మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచింది. పొగిడిందేమో ప్రజలు, పోయిందేమో ఇతనికి. గమనించారు ఎప్పుడైనా? పొగిడింది ఎవరో? ప్రజలు. పోయిన ప్రాణం ఎవడికి? రాజుది పోయింది. ప్రాణం పోతే పర్లేదు, పురుగులు పడి చచ్చిపోయాడు నోట్లో నుంచి. మరి ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు కానీ నోట్లోంచి పడాలి. ఇంకా పురుగులు పడి చచ్చిపోయాడండి. నిజంగా మనల్ని కూడా ఎప్పుడైనా ఎవరైనా పొగిడారా లేదా? ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఈ పేరు పెట్టి పిలిచి పొగిడారా లేదా? పొగుడుతారు. చాలామంది పొగుడుతారు లేదా? పొగుడుతారండి. ఏమని పొగుడుతారు? ఇప్పుడు ఇతను మాట్లాడుతున్న నిజంగా నువ్వు దేవుడు మాట్లాడినట్టుగా ఉంది మాకు అన్నారు. దేవుని స్వరమే అన్నారు. మనల్ని కూడా ఎప్పుడైనా పొగిడారా లేదా? పొగిడారు. నిజంగా దేవుళ్ళో వచ్చి కాపాడవరా బాబా అంటారా లేదా? అనలేదా మిమ్మల్ని? ఆ మాట కూడా మీరు పలికించుకోలేదంటే మీరు ఇంకా అసలు ఈ దెయ్యానికి సంబంధించిన వాళ్ళు అవ్వ ఉండాలి. అలా మంచితనమే లేదనుకోవాలి మరి మిమ్మల్ని లెక్క ప్రకారం. మనల్ని ఎప్పుడు ఒకడు ఆ మాట అనలేదనంటే మనం ఎలాంటి వాళ్ళు? అసలు ఏ హెల్పింగ్ నేచర్ కూడా లేదు, నిజంగా ఏ మంచితనం కూడా లేదు, ఆ దేవుడిలో లక్షణాలు ఒకటి కూడా లేదు. అందుకే ఎవడు మనల్ని ఏమీ అనలేదు. చాలామంది నిజంగా దేవుళ్ళో వచ్చి కాపాడవు ప్రభా, కాపాడవరా, నీకు వందనాలు అంటారు, లేదా చాలా థ్యాంక్స్ రా బాబు అంటారు. నిజంగా దేవతలో వచ్చి కాపాడరు. దేవతలు కాదు, దేవుళ్ళు కాదు మనం. నిజంగా ఆ మాట నన్ను ఒకరు ఇద్దరు అన్నారండి ఒక సందర్భంలో. ఇది చిన్న 10 రూపాయలు సాయం చేస్తేనే అది ఉంది కాబట్టి చేసాం, లేకపోతే చేస్తామా? ఆ మాట అన్న వెంటనే గుండె ఆగిపోయి మళ్ళీ ఒకసారి కొట్టుకుంటుంది మనకి. ఎందుకని? ఆ మాట మనం అనిపించుకోవటం అర్హులు కాదు. మన మాట అవతల అంటున్నారంటే ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు అనిపిస్తాడో తెలుసా? మనకి మనల్ని పరీక్ష చేస్తాకే.
నువ్వు నాతో పోల్చుకోవటానికి నీకు ఏ అర్హత ఉంది? అసలు నీ మైండ్ సెట్ ఎలాంటిది? గర్వపడతావా? హెచ్చించబడతావా? నిన్ను నువ్వు లోపల నేను నెంబర్ 1 మంచోడిని అనేటువంటి ఒక ఆలోచన నీకు నాతో సమానుడిగా నువ్వు అనుకుంటావా లేదా అని అవతలోడి చేత అనిపించవచ్చు దేవుడు. మీకు అర్థమవుతుందో లేదన్నమాట. అవతల నువ్వు నిజంగా దేవుడు లాంటి దానివే బాబా, దేవుడు లాంటోడు రా అన్నారంటే వెంటనే లాగి లెంపగా కొట్టేయాలని. అప్పుడు లేకపోతే చెప్పాలి, రే నేను అని ఉన్నప్పుడు దేవుడి పేరు ఎత్తగరా బాబా, వాళ్ళ పేరు మనం నోచుకోవటం కూడా, ఆయన పేరు నోచుకోవటం మనం సరిపోము. మానవుళ్ళలాగా నన్ను అనేవారు కాదు, పక్కన ఉన్నవారు. నిజంగా దేవుళ్ళలోకి వచ్చి సాయం చేశాడండి బాబా అతను అనేవారు. ఆయన పేరు ఎత్తకండి, ఆయనకి మనకి పోలికలు పెట్టొద్దు అసలు. నిజంగానండి ఆయన చేసినట్టుగా భార్య చేయదు, భర్త చేయడు, స్నేహితుడు చేయరు, ఎవరూ చేయరు. వీళ్ళు ఎందుకు చేస్తారంటే వీళ్ళకి సంబంధం, ఒక బంధం ఉంది కనుక ఈరోజు భార్య చేస్తున్నా, ఒక భర్త చేస్తున్నా, ఓ స్నేహితుడు ఏదైనా చేస్తున్నా, ఒక బంధం అనేది మనకు ఉంది కనుక, వీడి వల్ల కూడా నాకు ఉపయోగం ఉంది కనుక చేస్తాడు మనకి ఏదైనా సాయం చేస్తే. అసలు దేవుణ్ణి ఇన్ని సంవత్సరాలు మనల్ని ఏడిపిస్తున్నా ఇంకా ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన దేవుడు. మనం అవతలోడు సరిగ్గా ప్రేమించలేదండి, మనం ప్రేమిస్తామా? ఇంట్లో వాళ్ళు సరిగ్గా కోపగించుకుంటారంటే మనం వాళ్ళ మీద మంచి ప్రేమ చూపెడతామా? మరి మనం దేవుడిలాగా ఎందుకు అవుతాం? అసలు ఆ పేరు పెట్టుకోవటానికి లేదు మనకు అర్హత. మనం ఏడిపించినా, దేవుణ్ణి గాయపరిచినా, దేవుణ్ణి హేళన చేసినా, ఆయన మాటలకు ఎన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకుని మళ్ళీ లోకానుసారమైన ఆలోచనతో, లోక పోగొడతో పరిగెట్టాలని ఆలోచన ఉన్నా, ఈ రోజుకి కూడా నా పిల్లలు, నా కూతురు, నా కొడుకు నా దగ్గర రావాలి అని మళ్ళీ ఆశనిచ్చి రోజు బ్రతికించి, కాపాడి, కృప చూపించి, దయ చూపించి తన దగ్గరికి చేర్చుకోవాలని ఎంతో తన హృదయాన్ని చంపుకొని ప్రేమను చూపిస్తూ కాపాడాలనుకుంటున్నాడు. అది దేవుని మనస్తత్వం. మనదే ఒక్కరోజు మనకు వ్యతిరేకంగా ఒక మనిషి కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరైనా వ్యతిరేకం తిరిగితే ప్రేమ చూపించడం మన వల్ల కాదు, సహాయం చేయటం వల్ల కాదు. అంటే మనం ఆ పేరు పిలిపించుకునే అర్హత ఉందా? ఎప్పటికీ కూడా పేరు పిలిస్తే మాత్రం దండం పెట్టేయండి, నేను చేసిన హెల్ప్ నాకు ఇచ్చేయి, ఆ పేరు నాకు వద్దు, నీ పేరు నువ్వు తీసేసుకో, దేవుడి పేరు ఎత్తటకు మనకు అర్హత లేదని చెప్పాలి. ఇతను అలా చెప్పలేదు. తను గర్వం వల్ల ఏమయ్యాడంటే పురుగులు పడి చచ్చిపోడు. నిజంగా నేను అంటున్నాను, మనిషితో పోల్చుకుంటే పర్లేదు కానీ దేవునితో మాత్రం ఎప్పుడు కూడా పోల్చుకోకుండా. అసలు ఆయనకి మనకి అసలు ఏ కోణాన ఎన్ని జన్మలు దేవుడు ఇచ్చినా ఆ జన్మలన్నీ రక్షించబడి దేవుడి కోసం పనిచేసిన ఆయన మనస్తత్వం మనకి రాదు. దయచేసి గమనించండి. ఇలా జరిగిన వెంటనే ఏం జరిగిందో తెలుసండి? చూడండి కింద అంటాడు 24, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఎప్పుడు, ఎక్కడ? ఇప్పుడు ఒక మనిషికి దేవుడు వెంటనే మొత్తునందున కీడు వల్ల, తన మాటల వల్ల, తన ప్రవర్తన వల్ల, తన క్రియల వల్ల ఒకడు చనిపోయి దేవుడు కోపం ఆ మనిషి మీద వెంటనే వచ్చినందున ఈ విషయం ఎంతమంది తెలిసింది? వ్యాపించిందంట వాక్యం. వ్యాపించిందా లేదా? ఈ వాక్యం అంటే దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఎప్పుడు వ్యాపించింది? ఎప్పుడు వ్యాపించింది? ఒక దేవుడు పేరెత్తి ఒక మనిషిని పొగిడినందుకు ఆ మనిషి చనిపోయిన వెంటనే ఇంకేళ్ళ విన్న అన్న వాళ్ళు ఏమయ్యారు? ఇంక ఎప్పుడైనా సరే దేవుని పేరెత్తుతారా? ఎవరి దగ్గరైనా ఎత్తరండి. ఎత్తుతారా? ఎత్తరు. మీరు కూడా ఎవరిని కూడా దేవుడు లాంటోడు, దేవతలాగా వచ్చావు అని మాత్రం అనకండి. వీళ్ళు కరుడు దెయ్యాలి మనుషులందరూ. మనం కొంతమంది ఏదో అప్పుడప్పుడు మంచిగా కనపడినా కరుడు దెయ్యాల ఆకారాలు ఉంటాయి మనకి, రాక్షసి మనస్తత్వాలు ఉంటాయి. పైకి మనం తెల్ల బట్టలు వేసి కనపడతాం అంతే మనుషులు. దయచేసి గమనించండి, ఇక్కడ చెబుతుంది వాక్యం అంటే ఎక్కువ ప్రబలమైంది. ఇప్పుడు కూడా ప్రపంచమంతా దేని గురించి చెప్పుకున్నారు? జరిగిన నష్టాన్ని బట్టి. నిజంగా అప్పుడప్పుడు చూస్తుంటేనండి బీభత్సమైన కేకలండి. ఆ వీడియో నిండా చూస్తుంటే అమెరికా కాలిపోయిన విధానాన్ని చూస్తుంటే హెలికాప్టర్లు తడుపుతున్నాయి, కింద నుంచి తడుపుతున్నాయి. ఎన్ని ప్రయోగాలు చేసి ఆ నష్టాన్ని ఆపాలని చూసినా బూడిద తప్ప ఏం మిగలలేదు వాళ్ళకి. ఎన్ని టెక్నాలజీ ఉపయోగించి కాపాడినా ఒక బూడిద తప్ప చెక్క ముక్క కూడా మిగలేదు. ఇంత చెక్క ముక్క కూడా మిగలేదు, అన్నీ బూడిద మిగిలింది. ప్రతి ఇల్లు కూడా వేల కోట్ల రూపాయలు కట్టిన ఇల్లు. అందుకే ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు చెప్పండి? దేవుడికి వ్యతిరేకంగా తిరిగితే దేవుడు ఊరుకోవడం అని చాలామంది
చెప్తున్నాడు. బోడు లేఖనాలు కూడా ఇది ముందు ఎన్నో జరిగినాయి. దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల, ఒక రాజుల పట్ల, పెద్ద పెద్ద గనుల పట్ల, అందరి పట్ల కూడా జరుగుతున్నాయి. దేవుడికి కాదని మన జీవితం మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే అర్హత మనకి లేదు, ఒక్క క్షణం కూడా లేదండి. బాప్తిజం పొందుకున్న తర్వాత ఆయనకి సరెండర్ అయిపోవాలంతే. పెళ్ళి అయిన తర్వాత భార్య ఎవరికి సరెండర్ అవ్వాలి? నేను ఒక గంట బయటికి వెళ్ళొస్తానండి, ఎక్కడికి వెళ్తాను చెప్పండి, నా ఇష్టం అంటే కుదరదు. అక్కడి నుంచి అటు వెళ్ళిపోయి ఇంక రావద్దని పెట్టి ఇచ్చేస్తాడు. అవునా కదా? నేను చెప్పను ఎక్కడికి వెళ్తానంటే అది మంచిగా వెళ్ళినా కానీ మంచిగా వెళ్తుంది ఆవిడ, ఏదో సీక్రెట్గా చెప్పకుండా ఏదో మంచి చేయటానికి, కానీ ఇంక రావద్దు అంటాడు. అంటే ఇంకా 40 సంవత్సరాలు మీతోనే ఉంటాను, ఒక గంట నేను బయటికి వెళ్తాను, చిన్న పని మీద వెళ్ళొస్తానంటే చెప్పి వెళ్ళాలి. చెప్పకుండా వెళ్తే ఊరుకుంటాడా? ఒక మంచి పనికైనా సరే, ఏ పనికైనా చెప్పి వెళ్ళాలి. ఎందుకంటే అధికారం ఏంది. మనం కూడా అంతే. బాప్తిజం పొందుకున్న తర్వాత మనలో మనకు స్థానం ఉండకూడదు. ఎవరికి ఉండాలి? దేవుడికే ఉండాలి. మనం ప్రతిరోజు మనకిచ్చేసుకుని ఆదివారం మట్టుగా ఆయనకి ఇస్తాం, ఇది కూడా సెట్ అవ్వదు. మనం ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు, ఊపిరిపోయి కళ్ళు మూసే వరకు కూడా, రాత్రి పగల కూడా ఎవరికి వాళ్ళ స్థానం? దేవుడికే ఇవ్వాలండి, దేవునికే ఇవ్వాలి. ఇంకా మనం ఆదివారం సంపూర్ణంగా ఇవ్వలేనిలో ఉన్నారు. ఇందులో విశ్రాంతి అయిన తర్వాత వచ్చారు చాలామంది. ఎప్పుడు ఇచ్చారు దేవునికి స్థానం? ఓకే, దూరం నుంచి వచ్చిన వాళ్ళు అంటే మనం ఏం చేయలేము, వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏదో రకంగా పెందలకాడే మట్టికి రావాలి పక్క నుండి. మనం ఎవరికి ఇచ్చిన స్థానం చెప్పండి? రాజు కూడా తనలో తను గర్వించాడు, పురుగులు పడి చనిపోయాడు. వాక్యం అంటే అప్పుడు ప్రబలమైందంట. మనం కూడా అందుకేనండి దేవుడు అస్సలు ఊరుకోడండి. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈయన హెచ్చించుకున్నాడు, అవతలోడు హెచ్చిస్తున్నప్పుడు ఇతను గర్వపడ్డాడు, కానీ ఒరే దేవుడి పేరు ఎత్తొద్దా అన్నాడా? అనలేదు. అంటే ఇతను చనిపోవటం వల్ల దేవుని భయం ప్రజల్లో వచ్చేసింది. ఏమని? దేవుడికి నేను వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుడు వ్యతిరేకంగా జరిగితే దేవుడు వెంటనే బొత్తుతాడని వీళ్ళందరూ సెట్ అయిపోయారు లేదా? అలాగే ఈరోజు కూడా చూడండి, ఇప్పుడు అందరూ దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. అపాయం వచ్చిన తర్వాత దేవుని మహిమనంట ఎవ్వడికి ఇవ్వడంటండి ఆయన. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో చూడండి, మాట ఉంటుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే అని చెబుతూ ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? నేనే దేవుడిని, నేనే యెహోవాని, నాకొక పేరుంది, నాకొక ఘనత ఉంది, నాకొక ప్రభావం ఉంది. నేను నా పేరుని ఎవ్వడికి కూడా నేను ఇచ్చేవాడిని కాను అన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు నిత్యము స్తుతించబడేవాడండి. ఆయన వేల కోట్ల దేవతలతో పరిశుద్ధుడు 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 అని స్తుతి గానాలు కొలవబడుతున్న దేవుడు మన దేవుడు. ఆయన పేరు ఇప్పుడు మనుషులకు పెడితే ఊరుకుంటాడా? ఆయన పేరంట ఎవ్వడికి ఇవ్వడంటండి, ఎవ్వడికి ఇవ్వడు. నా నామ ఘనతను నేను ఎవ్వరికి కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు ఆయన పేరు పెట్టుకునే అర్హత ఎవరికైనా ఉందా? దేవుడిని అని పిలిపించుకునే అర్హత ఉందా? అస్సలు పొరపాటుని మీ చెవంట వింటాడు చెప్పండి, మీరు కూడా మాట మాట్లాడకండి. నిజంగానండి, మనం తమ్ముడికే ఏమో ఒక అరసెంట్ ఇస్తామా హోటల్లో వచ్చినప్పుడు? చెల్లికి ఎవరైనా పోన్లే చిన్నదే పాపం సిదిగిపోయిందే, లేదా మా అక్క సిదిగిపోయిందని గాజు ఎగస్టిస్తుంది అమ్మది 2 గాజులు ఉన్నాయి, వద్దులే గాజులు నువ్వు తీసుకోమ్మా, ఏం కదలే, చిన్నదాను కదా, లేదా పెద్దదాను అక్క, నువ్వు మమ్మల్ని చూసావు నువ్వు తీసేసుకో అంటదా చెల్లి? పోను అక్క అంటదా? అనరు. తమ్ముడు అంటాడా? ఒకే కడుపులో, ఒకే పేగులోంచి, ఒకే రక్తంలో నుంచి ఒకే ప్రాణాన్ని పంచుకొని వచ్చారు ఇద్దరు. ఎవరైనా అంటారా? అన్న హై రేంజ్లో ఉన్నాడు, తమ్ముడు చిదిగిపోన్నాడు, పోన్లేరా తీసుకోరా నాన్నదే, పోన్లే ఎకరం కూడా తీసుకోవచ్చు, రోడ్డు పక్కన సైడ్ కదా, నీకు చాలా బాగుంటుంది, నాకు పర్లేదులే దేవుడు ఏదో ఉద్యోగం ఇచ్చాడు అంటాడా? అండో. ఆఫ్టర్ ఆల్ మట్టి ముద్దనే, మట్టి నేలనే ఇవ్వలేనోడు మనిషి. అలాంటిది దేవుడు తన మహిమనిచ్చేస్తాడా? తన పేరుని ఇస్తాడా?
మనం మట్టి నిజంగానే మన తోటలో ఉన్న మట్టి అవతలోడు ఏదో గుంట పూడ్చుకోవటకో తేగల పాత్ర వేసుకోవటకో ఓ గంప 4 గంపలు పట్టుకెళ్తాడు, మట్టి నేల అట్టుకెళ్ళలేదు. ఆ నేల మీద ఉన్న ఓ 10 గంపలు అట్టుకెళ్తున్నాడు. ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఇక్కడ ఊరుకుంటారా? 10 గంపలు మట్టి ఇవ్వలేము మనం ఎవడికి? నా అనుకున్న వాళ్ళకి. మరి దేవుడు మహిమని ఎలా ఇచ్చేస్తాడు చెప్పండి? ఆయన పేరుని ఇస్తాడా? మనం ఊరుకుంటామా? తమ్ముడని అక్కగాని కానీ ఏమండి మీ తమ్ముడని అనుకుంటున్నాం, మట్టి అంతా రోజు తోడుకుపోయి తేగల పాత్ర అన్నాడు, ఉట్టిదే తేగల పాత్ర అంటాడు. తేగల పాత్ర తీసేసిన తర్వాత తమ్ముడేటు వచ్చి చేస్తాడా? మట్టి వేయడు. మీరు ఎలా ఉంటే మొత్తం దోసేస్తాడు ఒక రోజు అంట దేవుడి అంటారనరా? ఇప్పుడు తమ్ముడే కదా పోనీ అనుకుంటాం, అన్నే కదా పోనీ అని మనం అనుకుంటాం. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. ఒకవేళ చెల్లె అక్క అట్టుకుపోతుంది అనుకో, మీ అక్క మామూలుగా ఉండదు, ఏదో 2 మాటలు చెప్పిన వాళ్ళు గంపలట్టుకుపోతుంది అంటాం మనం. ఈడు మంచోడు కాదు, ఆడపిల్ల అంట కాదు, మనం మంచోళ్ళమా మగోళ్ళు? నిజంగా చూడండి, నాది అనుకున్న మట్టినే మనవారికి ఎవరికి ఇవ్వలేనప్పుడు ఆ ప్రపంచ లోకాలు సృష్టించిన కన్న తండ్రి మహిమను, ఆయన పేరును మట్టి మనిషి దొంగులింతే ఊరుకుంటాడా? అదే అంటున్నాడు, నేను ఎవ్వడికే ఇవ్వను, నాదది, ఆ పేరు నాకు మట్టుకే సొంతం. నిజంగానండి, దేవుళ్ళ ఉత్సవం అనే పేరు ఎవరో కూడా పెట్టుకోవటానికి అర్హత లేదండి. మనం అంత మంచోళ్ళం కాదు. దయచేసి గమనించండి. చూడండి ఒకసారి 1 పేతురు చూడండి. మరి ఇలాంటి సంఘటనలు అన్నీ ఎందుకు జరిగినాయి అని ఆలోచిస్తే 2 పేతురు 2వ అధ్యాయము 2వ పేతురు ఎందుకు జరిగినాయి, ఎందుకు జరగవలసి వస్తుంది? ఇప్పుడు అగ్రరాజ్యంగా పిలువబడుతుంది. మెడికల్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, ఆఖరికి బైబిల్ నేర్పించే బైబిల్ పాఠశాలలో కానీ, అమెరికా అన్ని స్థానంలో కూడా ఒక ఆర్మీ విషయంలో కానీ, ఒక దేశం మీద యుద్ధం చేసే విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది దేవుడి దగ్గర 0 అయిపోయింది. మరి ఇంత అయిపోయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు, ముందు కూడా ఎందుకు జరిగినాయి ఇలాంటి సంఘటనలు అని ఆలోచిస్తే చూడండి 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం ముందు ఎందుకు జరిగినాయో చెప్తున్నాడు. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి, చూడండి ఇది అండర్లైన్ చేసుకోండి, ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి. చాలండి. అంటే ఆ రోజు సొదొమ గొమొర ఎందుకు కాలిపోయింది తెలుసా? దుర్మార్గులుగా, నాకు దుష్టులుగా, వాళ్ళు అసలు దేవుణ్ణే కాదని పాపంలో బ్రతుకుతున్నారు. తాగుడు, తిండి, వ్యభిచారం, వారి సొంత పనులకు వెళ్ళిపోయారు దేవుడిని కాదని. అప్పుడు దేవుడు వద్దనుకున్నాడండి, అగ్ని గంధకాలు కురిపించి తీసేసాడా లేదా? దేవుడు సృష్టి ద్వారా నాశనం చేస్తాడండి మనిషిని. దేవుని చేతిలో ఆయుధాలు ఏంటి తెలుసా? ఒక అగ్ని, ఒక గాలి, ఒక నీరు, వేడి, మంచు. వీటిని ఎవడైనా ఏ ప్రభుత్వమైనా ఆపగలుగుతుందా? బూడిదైపోతాడు. ఒకవేళ గాలికి ఎదురెళ్తే మొత్తం ధూళిలో కొట్టుకుపోతాడు, నీటికి ఎదురెళ్తే నీటిలో మూలిగి చచ్చిపోతాడు, మంచుకి ఎదురెళ్తే అక్కడే మూత్రపిండాలు పోతాయి ఆ మంచుకి జలుబుకి బట్టి ఊపిరాడక, ఎండకి వెళ్తే అక్కడే బూడిదైపోతాడు. దేనికి వెళ్తాడు? గాలికి దేనికి వెళ్ళలేడు. దేవుని చేతిలో ఆయుధాలు అన్నాడు ఆయన. నేను సొదొమ గొమొరాని ముందు కాల్ చేశాను కదా, అవి ఎందుకు నేను నాశనం చేశానంటే నా మాట వినలేనందుకు, గర్వపడినందుకు, నన్ను కాదని బ్రతుకుతున్నందుకు. ఎందుకు చేశానంటే ముందుండే వాళ్ళు చాలామంది వస్తున్నారు ఇప్పుడు మన తరం, ఇప్పుడున్న వాళ్ళు, వాళ్ళకి బుద్ధి కలగటకే వాళ్ళని నాశనం చేశానంటున్నాడు. అంటే ఈరోజు అక్కడక్కడ విపత్తు జరుగుతుంది సృష్టి వల్ల. అంటే కారణం ఏంటి? కారణం ఏంటి ప్రభు అంటే, ఒరే మిమ్మల్ని బ్రతికించుట కారణం ఏంటి తెలుసా? అలా జరగటానికి, మీకు బుద్ధి కలగటానికి అవన్నీ జరుగుతున్నాయి అన్నాడు. ఈరోజు ఏది జరిగినా కారణం లేకుండా మట్టుకి జరగదండి. మనకు ఒక కీడు జరిగినా కారణం ఉంటుంది, ఒక మేలు జరిగినా కారణం ఉంటుంది. కీడు జరుగుతుందంటే మన జీవితాన్ని సరి చేసుకుని సరైన మార్గంలో నడవటానికి ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. వద్దు అని తీసేస్తే ఆయన అడిగేవాడు కూడా ఎవడో లేడు. అడిగేవాడు ఎవడ ఉన్నాడా?
ఎవరు అడగలేమండి, మనం ఎక్కడ అడుగుతాం. అందుకే ఇర్మియా భక్తుడు ఒక చోట అంటాడు ఏమనంటే, ఇర్మియా నువ్వు కుమ్మరి దగ్గరికి వెళ్ళి నీకు ఒక పాఠం నేర్పుతాను, నేను మాట్లాడుతాను, అక్కడికి వెళ్ళి అంటాడు. అప్పుడు కుమ్మరోడి దగ్గరికి వెళ్తాడు. ఎవరో ఇర్మియా గారు. ఆ కుమ్మరోడు మట్టి తీసుకుని కుండ చేస్తా ఉంటాడు. సరిగ్గా అదే మళ్ళీ పగల కొట్టేస్తాడు, దాన్ని పగల కొట్టేసి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పగల కొడతాడు, మళ్ళీ చేస్తాడు. ఆ నడగటగా మట్టి సరిపోద్దా? సరిపోదు కదా. ఇజ్రాయేలుని కూడా నేను కూడా నలగొడతాను, నా ఇష్టం. వాళ్ళని కాపాడుతాను, నా ఇష్టం, నా ఇష్టం ఇది. నేను వాళ్ళని చేశాను, నేను కుమ్మరోడిని. వాళ్ళ మట్టి కుండలాంటి వాళ్ళు. నేను ఎవరినైనా సరే పగలగొట్టే అధికారం నాకు ఉంది. వాళ్ళు నిలబెట్టి మంచి పొజిషన్లో ఇవ్వగలిగే అర్హత కూడా నాకు ఉంది అని దేవుడు ఒక ప్రాక్టికల్గా చూపించి ఒక పాఠం నేర్పుతాడు. మనమెంత చెప్పండి, ఏ దేశమైనా ఆయన చేతిలో ఉన్నదే. మనం కాదంటకి ఏ దేశాన్ని నాశనం చేయగలుగుతాడు. ఎందుకో తెలుసా? బతుకున్న వాళ్ళకి, బుద్ధిహీనులకి, ముందుగా ఉన్నవారికి బుద్ధి జ్ఞానం కలగటకి. నేనంటాను ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి గుర్తుంచుకోండి బాగా, దేవుణ్ణి ఎరగని వారికి ఏమీ జరగట్లేదు. ఇప్పుడు మన ఇండియాలో దేవుణ్ణి దూషిస్తున్న వారికి, దేవుణ్ణి ఎరిగింది అని చెప్పుకుని మహాజ్ఞానం అక్కడి నుంచి బయటికి రావటానికి ఎన్నో బైబిల్ విద్యా కళాశాలలు అమెరికాలో నుంచి వచ్చినాయి. అంటే దేవుని జ్ఞానం బాగా తెలుసు. వాళ్ళకే ఎందుకు జరుగుతుంది కీడు? వీళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ, మన ఇండియా వాళ్ళు ఎక్కువ తప్పు చేస్తున్నారు కదా దేవుడి విషయంలో. వీళ్ళకి ఎందుకు జరగట్లేదంటే వీళ్ళకి దేవుడి గురించి జీరో తెలుసు, అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళని చూసి మనం పిచ్చోడు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు చూసారా, అలా చూడాలి అంతే. వాళ్ళకి ఏం తెలియదు. కానీ క్రైస్తవుడు మట్టుకు దేవుడిని ఏదైనా వ్యతిరేకంగా జీవిస్తే, అన్నీ తెలిసి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు అన్నాడు. నేను కాన్నాను, దేవుణ్ణి నమ్ముకుంటే మేలా, భూమి మీద దేవుడిని నమ్ముకోకపోతే మేలా? బాగా అడుగుతున్నాను. ఇప్పుడు దీన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకుని నష్టపోయారు వాళ్ళు. దేవుణ్ణి తెలియకోకుండా హాయిగా బ్రతుకుతున్నారు. ఎవరో అన్యజనులు, దేవుణ్ణి ఎరగలేదు వీళ్ళు, హాయిగా బ్రతుకుతున్నారు. అమెరికా వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని నష్టపోయారు. ఇప్పుడు ఇందులో ఎవరు మేలు? దేవుణ్ణి బాగా దూషిస్తున్నారు కదా, వాళ్ళు చక్కగా ఉన్నారు లేదా? ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి ఏదో ఒక మాటలో దేవుణ్ణి కిందపరిచారు. ఇప్పుడు ఇలా నష్టం జరిగింది. వీరిద్దరిలో ఎవరు మేలు? ఎవరి జీవితాలు బాగున్నాయి? ఎవరికి మేలు జరిగింది చెప్పండి. ముగింపు వస్తాను, లేకపోతే ఇంక ఇదే మాట్లాడుతాను నేను. మీరు వినాలి, ఆలకించాలి. ఎవరు మేలు పొందుకున్నారు ఇప్పుడు ఇందులో? కుమారు చెప్పాడు, దేవుణ్ణి ఎరగని వారికే మేలుంది, దేవుణ్ణి ఎరిగిన వారికి మేలు లేదు అని నేను అంటలేదు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నారేమో. చూద్దాం, దేవుళ్ళు చూడండి. 2 పేతురు 3వ అధ్యాయము, అదే 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు పర్టికులర్ చెప్పాడు, నన్ను నమ్ముకోకపోతేనే మేలు, నన్ను నమ్ముకున్నవాడికి మేలు కాదు. ఇప్పుడు మనకైతే తెలిసిపోయింది, ఇప్పుడు మనకు మేలు జరగదు. తేడా చేస్తే కీడే జరుగుతుంది. నువ్వు మంచిగా ఉన్నావా, ఉన్నత పొజిషన్లో ఆ మేలుని ఇంకెవరో కూడా ఆపరు. దేవుడిచ్చే మేలుని దేవుడు కూడా ఆపడు. ఇంకా ఉన్నత పొజిషన్లోకి తీసుకెళ్తాడు మనల్ని. చూడండి ఏమన్నాడు. అందుకే నేను అంటాను, దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడి దగ్గర భరతనాట్యం వేయకూడదు. దేవుడి గురించి తెలియని వాడు ఎన్ని ఆశలు వేసినా దేవుడు పట్టించుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడో ఆ ప్రాంతంలో దొంగతనం చేస్తున్నాడు ఒక కొడుకు, మనకేమైనా బాధ? పక్కింటోడు ఎవడో వ్యభిచారం చేస్తున్నాడో పోలీసులు తీసిపోరు, అసలు మనం ఏమైనా 1% అని బాధపడతామా? ఎందుకని? మనకి ఆడికి సంబంధం లేదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇంటి పక్క కూడా ఎవరో తప్పు చేస్తున్నారు, దొంగతనాలకు అలవాటు అయిపోడు సమీరుల కొడుకు, బాధపడతామా లేదా? అందరం బాధపడతాం. ఎందుకని? అన్నీ తెలుసు వీడికి, మనోడు నావాడు అనే బంధం ఉంది కదా. అందుకే ఇప్పుడు మనం వృద్ధాప్యులు ఉన్న తల్లులు బలహీనలై తాగుడికి అలవాటు అన్నారు. ఇప్పుడు అందరూ ప్రార్థన చేశారు లేదు ఇందాక, తండ్రి వారిని మార్చని. నిన్న కూడా జీరత్ గారు మిసెస్ ఏం పేరు చెల్లె, నీ పేరే? శారమ్మ కూడా పాపం ఎవరి గురించి బాధపడుతుంది? చిన్నవాళ్ళ అత్తగారి గురించా, అమ్మగారి గురించా? తోడుకోళ్ళ గురించి బాధపడుతుంది. ఆ తల్లిగారి పరిస్థితి బాగోలేదు అన్న, ప్రార్థన చేయండి. మొత్తుగా అలవాటు అయిపోయి బానిస అయిపోయారు. ఆరోగ్యం గురించి చూడండి, నరకానికి వెళ్ళిపోతే బాధ కలుగుతుంది.
ఎలాగా నరకానికి వెళ్ళిపోకూడదు, అందరం ఒక చోట ఉన్నాం, అందరం కలిసి పరలోకం వెళ్ళాలి అని రాత్రి బాధపడుతుంది. ఎందుకని? మనము ఒకటి అని. ఇప్పుడు పక్కోడికి ఏమవుతుందో మనకు తెలియదు. అలాగే దేవుడు కూడా అందరినీ రక్షించాలనుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా కాదు అనుకోవడం. మనకు తెలిస్తే మనం ఎంత బాధపడతాం. ఇప్పుడు దేవుడికి వాళ్ళలో తెలుసు, మనము తెలుసు, అవునా? వాళ్ళు కూడా కావాలనుకుంటాడు, మనము కావాలనుకుంటాడు దేవుడు. అదే మంచి ఆయన ప్రేమ అలాంటిది, ఎరగని వారిని. కానీ ఎవరిని పోగొట్టుకోడు. ఇక్కడ చూడండి, కానీ నన్ను ఎరగలేదు కనుక వాళ్ళకైతే కీడు చేయను నేను, కానీ ఎరిగి మాత్రం మీరు ఏసాలు ఎత్తే మాత్రం ఊరుకోను అన్నాడు. అదే చూడండి 21 వచ్చును నేను చదువుతాను. వారు అంటే ఎవరు? క్రైస్తవులు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడు మనసు తెలుసుకున్నవారు. ఇది తప్పు, ఇది నేను చేయకూడదు, ఇది కరెక్టు, ఇది నేను చెయ్యాలి. కరెక్టు అనుకున్నది చేయకపోయినా తప్పే. బైబిల్లో ఉంటుంది, మేలైనది ఎరిగి అలా చేయని వాడికి పాపం అంటది. మేలైనది అంటే ఏంటి? మంచి పని. మంచి పని అంటే ఏంటి? సత్క్రియలు. సత్క్రియలు అంటే ఏంటి? వాక్య సంబంధమైన క్రియలు. అంటే పరలోకానికి వెళ్ళే పనులు, నీతి మార్గంలో వెళ్ళే పనులు. ఆదివారం ఆరాధన అన్నా సమయానికి, గురువారం అన్నా సమయానికి, శుక్రవారం అన్నా సమయానికి, మంగళవారం అన్నా సమయానికి, సంఘంలో ఏ కార్యక్రమం అయినా తుడిచే కానించి, కడిగే కానించి, చేసే కానించి అన్నీ కూడా నేను అందులోనే ఉంటాను, ఇందులో ఉంటే కుదరదు. అన్నిటిలోనూ సమానత్వం ఉండాలి. కడిగే కానించి చెప్పేదాకా సమానత్వం ఉండాలి. ఇది నీతి మార్గం అన్నాడు ఇక్కడ. వారు అంటే క్రైస్తవులు నీతి మార్గము అనుభవపూర్వకముగా. అనుభవం అంటే ఏంటి? మళ్ళీ ప్రతి పదాన్ని కూడా మనం ఆలోచించాలి. అనుభవం అంటే ఏంటి? తెలుసుకున్నాం మనం. అమ్మో నేను ఇలా చేయకూడదు, నేను ఇలా బ్రతకాలి, ఇలా ఉండకూడదు, నేను ఈ సమయాన్ని ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి, లేదా ఈ మాటలు నేను మాట్లాడకూడదు, అమ్మో నేను ఇలాగా చూడకూడదు, ఇలాగా వినకూడదు. ఇవన్నీ అనుభవం అయినాయా లేదా? అనుభవం ఉందా లేదా? మనకి కొత్తగా ఉందా? కొన్ని సంవత్సరాల నుంచి అందరూ చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇలా జీవించకూడదు, ఇలా జీవించాలి. ఇది అనుభవం. అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన రక్షణ. మనకేమిచ్చాడు దేవుడు? రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, యథార్థత ఇచ్చాడు, నీతిగా బ్రతకమనేటువంటి జీవితాన్ని అప్పగించాడు. అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే, అంటే ఇవన్నీ తెలుసుకుని మనం దేవుడి గురించి తెలుసుకుని పక్కగా జరిగిపోవటం కంటే, పక్కగా వెళ్ళిపోవటం, ఏం కాదులే దేవుడు ఏం కాదు, మనమే గొప్ప, మనకు 1000 వస్తుంది, 2000 వస్తుంది, మనకు ఆరోగ్యం ఉంది, ఇంకా బోల్డు వయసు ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళే సమయం ఉంది, అప్పుడు చూద్దాం అని అన్నీ తెలుసుకున్నవాడు పక్కన పెడితే, చూడండి ఏమన్నాడు ఇక్కడ, అన్నీ తెలిసి పరిశుద్ధమైన ఆజ్ఞలను తొలగిపోవట కంటే ఆ మార్గమును, ఏ మార్గము? పరలోకం వెళ్ళే మార్గం, పరిశుద్ధమైన జీవితం, యథార్థత కలిగిన జీవితం, నేను ఇలా ఉండకూడదు అన్నీ తెలిసిన మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే మేలు. ఎవరికి మేలు? మనకు అసలు దేవుడి గురించి తెలుసుకోకపోవటమే మేలంట. ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు తెలుసుకుని తప్పు చేసామా, తెలియకోకుండా తప్పు చేస్తున్నామా? తెలిసి తప్పు చేస్తే మాత్రం ఊరుకోను, తెలియక తప్పు చేస్తే వాళ్ళకి మేలు అన్నాడు. ఇప్పుడు అన్యజనులందరికీ ఏం జరుగుతుంది చెప్పండి? మేలు జరుగుతుంది. తెలుసుకున్నవాడు తప్పు చేశాడు. అమెరికా దేశం దేవుడు క్రిస్టియన్స్ దేశం అంటారు, యేసుక్రీస్తు దేశం అంటారు, మళ్ళీ పైగా దాన్ని. మన ఇండియా దేశాన్ని క్రిస్టియన్స్ దేశం అనరు. అన్ని రకాలు కలిసి ఉన్నాయి ఇందులో, మిక్స్డ్ బిర్యానీది. అదైతే అలా కాదు, ఒకటే క్వాలిటీది. ఇంగ్లీష్ దేశాలన్నీ కూడా క్రిస్టియన్స్ దేశాలు అంటారు, కానీ అక్కడ కూడా అపవిత్రమైన విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి. దేవుడు ఊరుకోడండి. అది ఆయన దేశంగా పిలువబడుతున్నాడు, ఆయన దేశంగా ఉండాలి. ఆయన్ని కాదని పక్కన పెట్టుకుంటుంటే ఊరుకుంటాడు దేవుడు. నా గురించి మీరు తెలియకపోయినా పర్లేదురా, నీకు మేలు చేద్దును, కానీ అనుభవపూర్వకంగా నా గురించి మీరు అన్నీ తెలుసుకుని తేడా చేస్తే మేలా కీడే? ఇంకా కీడే. ఇప్పుడు నేను అన్నాను, మనం కూడా అన్నీ తెలుసుకున్నాం, దేవుడికి ఏదైనా వ్యతిరేకంగా జీవించామనుకోండి, ఇప్పుడు మనకు మేలు జరగాల, కీడు జరగాలి? రూల్ ప్రకారంగా కీడు జరగాలి.
రూల్ అది ఇంకా రాయబడ్డది అంతే. నిజంగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నానండి. మీరు ఒకటి బాగా గమనించండి. దేవుని పరిశుద్ధతను ఇప్పుడు అస్సలు ఎవ్వరికి కూడా, ఆయన నామఘనతను ఎవ్వరికి కూడా ఇవ్వను, నా పేరుని అన్నాడు. నిజంగా 10 ఆజ్ఞలని మనకు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఎన్ని పలకల మీద రాశారు? ఎన్ని పలకల మీద రాశారు చెప్పండి? 2 పలకలు. నేను అన్నాను 10 మాటలు ఒక పలక మీద రాయలేడా దేవుడు? రాయలేడా? రాయొచ్చా? రాయొచ్చు. ఎవడో కాదండి ఆయన్ని. ఒక పలక మీద కాదు 10 పలకలు రాయొచ్చు. ఆయన 10 పలకలు రాయొచ్చు, ఎవడో కాదండి. ఒక్క పలక మీద రాయొచ్చు, ఎవడో కాదండి. 2 పలకల మీద ఎందుకు రాసి ఉంటాడు ఆయన? 2 పలకల మీద ఎందుకు రాసి ఉంటాడు తెలుసండి? కొన్ని ముందున్న మాటలు ఒక 4-5 చూడండి, ఆయన గురించే ఉన్నాయి, ఆయన పరిశుద్ధత గురించి ఉన్నాయి, ఆయన గొప్పతనం గురించి ఉన్నాయి, ఆయనలో ఎవరిని కలపకూడదని ఉంటాయి. నేనే ఫస్ట్ మాట ఏముంటుంది? నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఫస్ట్ మాట ఏంటి? నేనే దేవుడిని, నేను తప్ప ఎవడం లేదు, మొదటి మాట. రెండో మాట ఏంటి? ఆకాశం అందే కానీ, అంటే ఆయన పరిశుద్ధతనంతా, ఆయన గురించి అంతా ఒక పలక మీద రాసుకున్నాడు. రెండో పలక మనుషుల గురించి రాశాడు, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి. 2 పలకలు డివైడ్ చేశాడండి, కలపలేదు. ఆయన పరిశుద్ధత ఆయన పరిశుద్ధతే, మనం ఎలా ఉండాలో మనకు చెప్పాడు. రెండిట్ల కింద విడిగా రాయటం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధత కరెక్ట్గా ఉండాలి, ఇంకా ఆయనలో మనకు కలపకూడదు. ఇంకా రావాలి, మనం ఆయన పరిశుద్ధతలోకి రావాలి, ఆయన యథార్థతలోకి రావాలి, ఆయన నీతిలోకి మనం రావాలి. మనం ఎలా జీవించాలో చెప్పాడు. ఒకటి, నేనే దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆయన పరిశుద్ధత. ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీలేదు కానీ, నా రూపంలో ఏ రూపాన్ని, యేసు ప్రభు ఫోటో కూడా నీ ఇంట్లో కానీ, నీ దేవాలయంగా పిలువబడుతున్న చర్చిల్లో కానీ ఉండకూడదు. చెప్పడం లేదు ఇక్కడ. ఏంటి యేసు ప్రభు ఫోటో అని పెడతాం ఇక్కడ? అది యేసు ప్రభు ఫోటోవా? మరి ఇక్కడ బైబిల్లో ఏముంది? ఆకాశం కానీ, భూమి కింద నీళ్ళు కానీ, నా రూపంలో ఎవరిని పెట్టొద్దని ఉందా లేదా? ఆయన పరిశుద్ధతను ఒక ఆకారానికి రూపించుకో. నువ్వు చెప్పుకునే వంకలు బోర్డు ఉండొచ్చు, నేను దాన్ని కాదన్ను. లేదు, ఒక పిక్చర్ కనపడతాకే, ఒక ఆకారం కనపడితే దేవుడిని నిరూపించుకోవటం పెట్టామంటే అది వేరే విషయం, అది నీ మాట. దేవుడు చూడండి 2 పలకలు ఎందుకు పెట్టాడంటే ఆయన పరిశుద్ధతను వేరుగా పెట్టుకున్నాడు, మనల్ని, మన ఆజ్ఞలు మనం జీవించవలసిన వేరుగా పెట్టాడు. ఆయన అంటాడు, 3వ మాట, ఆయన నామానికంట, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఆయన్ని వ్యర్థంగా ఆరాధించకూడదు. ఊతపదంగా మాట్లాడతాం, హల్లెలూయా అంటాం. ఊత పదం అలవాటైపోయింది. ఆయన నామాన్ని వ్యర్థంగా ఆరాధన చేయకూడదు. ఆయన అంటే స్పెషల్గా ఉండాలి నీకు ఏదైనా సరే. ప్రతి దానికి దేవుని లాక్కూడదు మన లోక విషయాల్లో. ప్రతి చిన్నదానికి పెద్దదానికి హల్లెలూయా అంటాం, స్తోత్రములు అంటాం. అనవలసిన దానికే అనాలి, అనకూడని దానికి అనకూడదు. ఒకవేళ అన్నావా, నువ్వు మనసు పూర్తిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధత అంతా ఒక ఉన్నత స్థానంలో ఉంది. నువ్వు చిన్నగా వాడుకోవటానికి ఉపయోగపడతాకే కాదది. 4వ మాట ఏముంటుందంటే, ఆయన పరిశుద్ధమైన ఆలయానికి నువ్వు వచ్చినప్పుడు ఎలా రావాలంట? దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంత జాగ్రత్తగా చూసుకో అంటాడు. 4వ మాట, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆయన పరిశుద్ధమైన ఆలయానికి వెళ్తున్నప్పుడు అంట చాలా కరెక్ట్గా ఉండాలి. నిర్గమకాండ 1:1-17 వచ్చిన ఉంటుంది మాట. కనమయాన్ని నరహత్య చేయకూడదు, నీ తల్లిదండ్రులు గౌరవించు, వ్యభిచారించకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం, నువ్వెలా ఉండాలో చెప్పాడు. ఆయన ఎలా ఉన్నాడో చెప్పాడు, ఆయన ఎలా ఉన్నాడో చెప్పాడు, మనం ఎలా ఉండాలో చెప్పాడు. రెండుని విడదీసి 2 పలకల మీద రాశాడండి. అందుకే నేను అన్నాను, ఆయన పరిశుద్ధతలోకి ఎవరు ఏలు పెట్టకూడదు. ఏలు పెడితే ఊరుకోడు. నా గురించి నీకు తెలీదా, నువ్వెన్నైనా మాట్లాడు, వదిలేస్తాడు. నిజంగానండి. యేసు ప్రభు గారు కూడా చూడండి, ఎవరో పేతురు గారు ఒక అబద్ధం ఆడాడు. ఏమని? ఆయన నాకు తెలీదు అన్నాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడండి? పడ్డాడా లేదా? ఇసుక కనుమ వాళ్ళు కొరడాలు ఇచ్చి యేసు ప్రభు గారు కొట్టాడు. పేతురు గారి గురించి తండ్రి తెలియక మాట్లాడాడు అన్నాడా? మీరు బాగా గుర్తుంచుకోండి. పేతురికి అన్నీ తెలుసు, తెలిసి అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడతావు కూడా అన్నాడు. కానీ కొరడ ఇచ్చి కొట్టినోడి తండ్రికి ఏమీ
తెలియదు, ఈయన్ని క్షమించి అన్నాడు. ఏమీ తెలియనుండి దేవుణ్ణే యేసుప్రభునే శిక్షించినా తెలియదు ప్రభా క్షమించన్నాడు. తెలిసినోడు మాత్రం పశ్చాత్తాపడ్డాడు లేదు పేతురు గారు. ఓకే, ఎంతమంది వ్యభిచారాలు చేయట్లేదు లోకంలో ఉన్నవాళ్ళు చేస్తున్నారు. దావీదు గారు ఒక్కరితోటి తప్పు చేశాడు, ఎంత శిక్ష అనుభవించాడు? మీకు అర్థమవుతుందా లేదా? తెలిసినోడు తప్పు చేస్తే మాత్రం దేవుడు వెంటనే రియాక్షన్ తీసుకున్నాడు. తెలిసి తప్పు చేశాడు ఎవరు? దావీదు గారు. మరి చాలామంది అన్యజనులు వ్యభిచారాలు చేస్తూనే ఉన్నారు, ఊరుకున్నాడా? ఏమంటలేదు, దులిహాడాలని. కానీ దావీదుని ఊరుకోలేదు. ఇలాగండి, దేవుడి గురించి తెలుసులు మాత్రం తప్పు చేస్తే ఊరుకునేది లేదు, తెలియక తప్పు చేస్తే క్షమించి ప్రభా అని యేసుప్రభు గారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన. నన్ను తిట్టారు, తండ్రి వాళ్ళకి తెలియదు నేను ఎవరో, నేను ఇచ్చిన రక్షణ ఏంటో, నీ ప్రేమ ఏంటో, పరిశుద్ధాత్ముడు దుఃఖం ఏంటో ఈ అనుజనులకు తెలియదు, నన్ను తిడుతున్నారు, వాళ్ళని క్షమించని దేవుడు ప్రార్థన చేస్తాడు. కానీ తెలిసిన వాళ్ళ గురించి మాత్రం, ఎందుకంటే అన్నీ తెలిసి ఇంకా వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు చిన్నపిల్లడు ఒకళ్ళు తిట్టినా, ఒకళ్ళు బాత్రూమ్ కూర్చున్నా, నీళ్ళు పడేసినా ఏమని అంటామా? తెలియదులే అంటాం. ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైనా చేస్తే పనులు బుద్ధికి లేదన్నా వస్తున్నప్పుడు వెళ్ళాలి కదా బయటికి అంటాం. వాంతి వచ్చింది కక్కేసుకున్నాడు, ఒరే తెలీదా, బుద్ధి జ్ఞానం లేదండి. తెలిసినోడిని తిడతాం, తెలియనోడిని ఏమనం. మనకు కూడా ఎంత న్యాయమో దేవుడు కూడా అంతేనండి. దయచేసి మీరు మాటలు గమనించి ఆయన పరిశుద్ధత విషయంలో, దేవుడిని ఆరాధించే విషయంలో కరెక్ట్గా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచే విషయంలో కరెక్ట్గా ఉండాలి. తెలిసి తప్పు చేస్తే మాత్రం ఊరుకోవడం, శిక్ష అనేది ఉంటుంది. ఆయన కాదని అడుగులు ముందేసి లోకానుసారమైన మార్గంలో వెళ్ళాలనుకున్నావా? నువ్వు నా గురించి తెలుసుకోకపోవటమే మేలు. తెలుసుకున్నావా? కంపల్సరీ నడవాలి. అందుకే నేను చెప్తానండి మన వాళ్ళకి, దేవుడికి భయపడండి, దేవుడికి వనకండి. మన ఇష్టం వచ్చినట్టు ఆరాధించే స్థలం కాదు ఇది. మనం అనుకున్నటువంటి జీవితాలు కాదు, దేవుడు అనుకుంటే ఇచ్చిన జీవితాలు. దేవుడి కోసం బ్రతికి దేవుడు ఉన్న లోకానికి మనందరము ఆయన ఎట్టి పరిశుద్ధితో మనల్ని కావాలని కోరుకున్నాడో, ఎట్టి యథార్థతతో బ్రతకాలని ఆశపడుతున్నాడో, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారై ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాగే ఉందాం. తాగుడుకు కానీ, శరీర బానిసలకు కానీ, లేదా దొంగతనాలకు కానీ, లేదా తప్పుడు మాటలకు కానీ, సినిమాలకు కానీ, ఫోన్కి కానీ, దేనికి కూడా మనం బానిసలు అవ్వకూడదు. లోకస్తులు అయిపోతే వేరు, దేవుని బిడ్డలు ఎరిగితే మాత్రం మరొక పనిష్మెంట్. మీరందరూ ఈ మాటలు గమనించి దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉంటారని మిమ్మల్ని వేడుకుంటూ దేవుని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.